ఏం జాను, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు? నేను కింద దాకా వెళ్ళొస్తున్నాను. మీరెక్కడికి వెళ్ళారు సార్? నేనెక్కడికో వెళ్ళడం ఏంటి జాను, వాష్రూమ్లోనే కదా ఉన్నాను. అదేం జాను, ఎందుకలా కన్ఫ్యూజ్ అవుతున్నావు? ఏం లేదు సార్, ఏం లేదు. జాను, ఏదో ఉంది. ఈ మధ్య నువ్వు చాలా కొత్తగా బిహేవ్ చేస్తున్నావు. కొత్తగా బిహేవ్ చేస్తుంది నేను కాదు సార్. ఇందాక కింద ఎవరినో పిలుస్తున్నా పలక్కుండా ఎవరో తరుముతున్నట్టు వెళ్ళిపోయారు. ఓ, మన పని మనిషి గురించా? తను చెవిటి అండ్ మూగ. తను మనం పిలిచినా పలకలేదు, అరిచినా వినలేదు జాను. వినపడదా? అయినా ముసుగులో వచ్చి పనిచేయడం ఏంటి? నేను ఆవిడ్ని చూడాలి. జాను, బయట వర్షంగా ఉంది కదా, అందుకని రెయిన్ కోట్ వేసుకుందేమో. నేను ఆవిడ్ని చూడాలి సార్. సరే జాను, కూల్. మళ్ళీ రేపు నైట్ వస్తుంది కదా, అప్పుడు చూద్దులే గాని. లేట్ అయిపోయింది, పడుకో. నైట్ కాదు సార్, పని మనిషి రేపటి నుంచి పగలే రావాలి మన ఇంటికి. పని మనిషి పగలు రావాలా? అవును సార్, ప్రతిరోజు డే టైంలోనే రావాలి. ఓకే, చెప్పకపోతే మళ్ళీ వెళ్ళి బట్టలు సర్దుకుని వెళ్ళిపోతాను అంటుందేమో. సరే జాను, రేపటి నుంచి పని మనిషి పగలే వస్తుంది. పని మనిషిగా ఎవరిని పెట్టినా జాను తనకి క్లోజ్ అయి నాకు దూరం అయ్యే ఛాన్స్ ఉంది. నాకు దూరం అయితే నేను అస్సలు తట్టుకోలేను. అందుకే నేను చెప్పినట్టుగానే ఓ మూగా చెవిటి పని మనిషిని తీసుకురావాలి. అప్పుడు నాకు ఏ టెన్షన్ ఉండదు. కానీ ఎవరుంటారు, ఎలా తీసుకురావాలి? నేనప్పుడే వెళ్తానంటే కాఫీ తాగి వెళ్ళమన్నారు. కాఫీ నా ఒంటి మీద పోశారు, కాగితాల మీద పోశారు. ప్రాసెస్ మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. వస్తానండి. అమ్మయ్యా, ఈ విధంగా అయినా పెళ్ళాగిపోతే బాగుండు. నా ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోయింది. రై సిద్ధు, ఇదంతా నువ్వు కావాలని చేసావో నాకు తెలుసురా. సారీ బామ్మగారు, నేనే చూసుకొని నడవాల్సింది. భగవంతుడా, నా కూతురు కాపురం నిలబెట్టాలని ఇలా చేసామని నాకు అనిపిస్తోంది. ఆ పేపర్స్ మీద కాఫీ తులసి కావాలనే పడేసినట్టుంది. నానా, ఈ పేపర్ల మీద కాఫీ పడేసింది నాకు డివోర్స్ రాకుండా చేయడం కోసం. నాకు మీరేం చేసినా నాకు హరీష్ వద్దు అని ఫిక్స్ అయిపోయాను. ఇంకా కుటుంబంతో నాకు సంబంధమే లేదు. మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి. రండి రండి రండమ్మా రండి. సార్ సార్, మనకి ఫైనల్ గా పని వాళ్ళు దొరికేశారు సార్. వీళ్ళంతా ఎవరు? ఈవిడ మూగమ్మాయి సార్. బెబ్బె బెబ్బె మాటలు రావు సార్. అదిగో ఆవిడ చెవుటమ్మాయి, పెద్ద సౌండ్ ఇంజనీరు. మీరేం చెప్పినా వినపడదు సార్. ఇదిగోండి, ఇంకా ఆవిడ మన పని అమ్మాయి సార్. మీరు ఏ పని చెప్పినా చిటికలా చేసేస్తుంది సార్. మీరు అడిగింది వీళ్ళ ముగ్గురినే కదా సార్. సార్, నేను అడిగింది ముగ్గురిని కాదు,
ఈ 3 క్వాలిటీస్ కలుగున్న ఒక్కరిని. ఒక్కరిలో ఈ 3 క్వాలిటీస్ ఇంపాసిబుల్ సార్. ఇదేమైనా 3 పువ్వుల రంగులు టీ అనుకున్నారా? రంగురంగుల పువ్వులన్నీ కలిపి అన్ని ఒకే దాంట్లో కలిసి ఉండడానికి. నాకు కావలసిన పని మనిషి నువ్వు తీసుకురాలేదనుకో, నా బుల్లెట్ ఒకటి ఖర్చు అయిపోతుంది. మీ బుల్లెట్ నేను ఖర్చు అవనివ్వను సార్. నా బ్రెయిన్ వాడైనా సరే పని మనిషిని ఎలాగైనా పట్టుకొస్తాను సార్. మీరు లోపల పెట్టండి సార్. అమ్మ తల్లే రానమ్మా. బా 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 బా. ఎక్స్క్యూజ్ మీ అమ్మా, మేము పనమ్మాయి కోసం చూస్తున్నాము. మేం చేస్తాం సార్. కాకపోతే మీరు మూగ చెవుడు అయి ఉండాలి. అలాంటప్పుడు నువ్వు పిచ్చోడై ఉండాలి. అంత మాట అనేసావేంటి? ఆంటీ ఏంటి ఆంటీ? లేకపోతే పని మంచి మూగా చెవుడు కావాలనుకుంటావా? దొంగ సచ్చినోడా. ఇలా కాదు, మనం ఏదో ఒకటి చెయ్యాలి. మన బ్రెయిన్ ఉపయోగించి ఆలోచిద్దాం. ప్లగ్ కార్డ్ పట్టుకుందాం. అప్పుడు అందరూ మన దగ్గరికి వస్తారు. అప్పుడు ఈ తిట్లు మనమే తిట్టొచ్చు.